షణ్ముఖ టీవీకి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2024 సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియాకు తెలిపారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2024 సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలింగ్ లో వినూత్న వరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2025లో మరింత మెరుగైన పోలింగ్ సేవలు అందిస్తామని వారు వెల్లడించారు. ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై 2023 సంవత్సరంలో 6,7,8,5 కేసులు నమోదు చేయగా 2024 సంవత్సరంలో 7,6,9,8 కేసులు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. మహిళా రక్షక్ విజిబుల్ పోలింగ్, మహిళా రక్షణ కార్యక్రమాలు పటిష్టం అమలు, నేర ప్రభావిత ప్రదేశాలు జియో మ్యాపింగ్, మహిళా పోలీసు పర్యవేక్షణ తదితర చర్యల ద్వారా మహిళలపై జరిగే తీవ్ర నేరాలు తగ్గుముఖం పట్టగా కుటుంబ హింసకు సంబంధించిన నేరాలు కొంతమేర పెరిగాయి. అదేవిధంగా వరకట్న హత్యలు, ఆత్మహత్యలు పేరిత నేరాలు, కిడ్నాప్లు, వరకట్న చావులు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు 2023లో 565, 2024లో 790 కేసులు నమోదు అయ్యాయి. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరం 226 కేసులు ఎఫ్ఐఆర్లు తగ్గుదల కలదని వారు తెలిపారు. క్రైమ్ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో 2024 has been an important year for the reason we had general elections and assembly elections. So largely peaceful elections 2024లో కండక్ట్ చేయడం జరిగింది. And after the new government came into power, lot of new initiatives have been taken with respect to use of technology in police. తర్వాత లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత డిటెక్షన్ ఆఫ్ క్రైమ్తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ కొద్దిగా ప్రిడిక్టివ్ పోలీసింగ్ వైపు అడుగు పెట్టడం జరిగింది. సో కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను. ఆ తర్వాత ఇనిషియేటివ్స్ మేమేమి తీసుకుంటున్నాము అది పెడతాను. ఆ తర్వాత వే అహెడ్ అంటే రాబోయే సంవత్సరంలో మేము దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము అది కూడా పెడతాము. ఫస్ట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ దేని మీద పడుతుందంటే ఇట్స్ అబౌట్ క్రైమ్ అగేన్స్ట్ అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మన హర్ట్ కేసెస్, మర్డర్ కేసెస్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ దానికి చూస్తాము. సో టోటల్ మర్డర్స్ 2023లో 21 జరిగితే ఈసారి 28 జరిగినాయి. సో మనం క్లాసిఫికేషన్ తీసి చూస్తే లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ 2 జరిగితే ఈసారి 6 జరిగినాయి. సెక్షువల్ జెలసీ అంటారు, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు, అలాంటి మర్డర్స్ లాస్ట్ ఇయర్ 5 జరిగితే 8 ఈ సంవత్సరం జరిగాయి. అలాగే పెట్టి డిస్ప్యూట్, మనీ డిస్ప్యూట్, ప్రీవియస్ డిస్ప్యూట్స్, ఆ తర్వాత ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల అలా చూస్తే ఇలా జరిగాయి. సో టోటల్ 21 మర్డర్స్ 2023లో జరిగితే ఈ సంవత్సరం 28 జరిగినాయి. బట్ ఎక్కడ పెరిగిందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఈ సెక్షువల్ జెలసీ ఈ 2 హెడ్లో పెరిగాయి కాబట్టి అదే మన 7 డిఫరెన్స్ కనిపిస్తాయి. అలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసు లాస్ట్ ఇయర్ 37 కట్టే ఈసారి 56 కట్టడం జరిగింది. సో ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయో అక్కడ ఇంపాక్ట్ చూసి ఎక్కడెక్కడ హెడ్ ఇంజురీస్ ఉన్నాయో అక్కడ మనం 307 పెట్టి అక్యూజ్ని రిమాండ్ పెడితే కొద్దిగా డెటరెన్స్ ఉంటుంది. అంటే 0 టాలరెన్స్ ఫర్ హర్ట్ కేసెస్ అండ్ 0 టాలరెన్స్ ఫర్ డిస్టర్బెన్స్ ఇన్ లా అండ్ ఆర్డర్. దానివల్ల కొంచెం అటెంప్ట్ టు మర్డర్ కేసెస్లో పెరుగుదల ఉంది. గ్రీవియస్ హర్ట్స్ ఆల్మోస్ట్ 85 నుంచి 59 ఉంది. సింపుల్ హర్ట్ కేసెస్ 492 నుంచి 642 పెరిగాయి. ఇది యూజువల్ ట్రెండ్ ఎలక్షన్ ఇయర్లో ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న గొడవలు జరిగినప్పుడు యూజువలీ కేసెస్ ఇమీడియట్లీ కట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుందని ఎలక్షన్ సంవత్సరంలో హర్ట్ కేసెస్, సింపుల్ హర్ట్ కేసెస్ ఎప్పుడు పెరుగుతాయి. సో దానివల్ల ఇది ఒక ట్రెండ్. అంటే మీకు ఫిగర్స్ చూపించి ట్రెండ్ ఎలా ఉంది చూపించడానికి నేను ఇదని చెప్తున్నాను. నెక్స్ట్ ఆఫెన్సెస్ చూస్తే మర్డర్ ఫర్ గేమ్ లాస్ట్ ఇయర్ 2 జరిగితే ఈసారి 2 జరిగినాయి. సో దెర్ ఇస్ నో
సో ప్రాపర్టీ క్రైమ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే అదర్ దాన్ హెచ్బి బై డే లాస్ట్ ఇయర్ 14 జరిగితే ఈసారి 32 జరిగినాయి. అదర్ దెన్ దట్ లార్జ్లీ ఇట్ ఈస్ ద సేమ్. డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ద సేమ్. సో మనం డే బీట్స్, నైట్ బీట్స్ ఎంత మన దగ్గర స్ట్రెంత్ బట్టి ఎంత మ్యాక్సిమం పంపించగలం అంత పంపిస్తున్నాం. ప్లస్ పర్టిక్యులర్లీ మన హాలిడే సీజన్, ఎవ్రీ టైమ్ మన దసరా సీజన్ కావచ్చు, లేదా ఈ సంక్రాంతి సెలవు సీజన్ కావచ్చు, న్యూ ఇయర్స్, క్రిస్మస్, ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసి టార్గెటెడ్గా మనం బీట్స్ పంపిస్తాం. సో వీ ట్రై టు రెడ్యూస్ ద ప్రాపర్టీ క్రైమ్ డ్యూరింగ్ ద హాలిడే సీజన్. బట్ అదర్వైజ్ ఆల్సో మన ప్రజలందరికీ ఎప్పుడూ మనం చెప్తా ఉంటాం, మీరు బయటికి వెళ్తున్నప్పుడు లాక్ చేసి LHMS అని మన దగ్గర ఉన్నాయి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. దాదాపు 35 కెమెరాలు మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా పోలీస్కి అప్రోచ్ అయితే ఫ్రీగా మనం ఆ ఇంట్లో CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ CCTV కెమెరా ద్వారా ఎవరైనా, అంటే మోషన్ సెన్సర్ కెమెరాస్ ఉంటాయి అవి. సో ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్ చేసినప్పుడు బ్రేకింగ్ చేస్తే మనకి ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్కి. సో ఇదే సందర్భంలో అందరికీ వీఆర్ రిక్వెస్టింగ్ టు యూజ్ అవర్ ఫెసిలిటీ మోర్ అండ్ మోర్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ట్రెండ్ ఇట్ ఈస్ ద సేమ్. ఈ రేప్, అటెంప్ట్ టు రేప్ అంటే ఇవన్నీ టెక్నికల్ రేప్ కూడా దీంట్లో